అయ్యగారు అది కాదండి, డబ్బులు ఇస్తామండి బాబు. ఏంటి, డబ్బులతో పాటు ఎక్స్ట్రా టీ డబ్బులు కూడా ఇవ్వాలా? మీకు టీ అలవాటు లేదు కదండి. వద్దులేండి, ఇంకొల్లు పిలుచుకుంటాం. ఏట్రా రేట్లు ఎలా మండిపోతున్నాయి? ఇలా అయితే డ్రామా ఎలా ఇస్తాం? సర్లే, ఏంటో చెప్పు. అది కాదండి, ఇప్పుడు డ్రామా కాస్ట్యూమ్స్ ఎక్కడ తెమ్మంటారు? మొహం మధ్యలోకి ఇడిపోద్దురు. ఇక్కడ ఆర్టిస్టులు దొరక నేను చూస్తుంటే కాస్ట్యూమ్స్ అంటావు. పోనీ ఇంకేమన్నా చేయగలమా? అయ్యగారు రికార్డింగ్ డాన్స్ పెట్టించేద్దామండి. రామాలయం ముందు రికార్డింగ్ డాన్స్లు ఏంట్రా ఎదవా? సర్లేండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఆర్టిస్టులు ఎవరు ఖాళీ లేదు రామంటున్నారు. నేనేమో మైకోలకి స్టేజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తాను. మరి ఏం చేస్తారండి? అదేరా అర్థం కావట్లేదు. డ్రామా ఎత్తుమైన ఊళ్ళో చందాలు వసూలు చేయించాను. ఇప్పుడు క్యాన్సిల్ అంటే డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటారు. పరువు అంతా పోతుంది. అయ్యగారు ఓ పని చేద్దామండి. ఏంట్రా? డ్రామా ఆర్టిస్టులు రాకపోతే ఏంటండి, పెద్ద ఆర్టిస్ట్ మీరున్నారు కదా. నేనా? నాకు యాక్టింగ్ రాదు కదరా. ఊరుకోండి, మీకు రావడం ఏంటి? ఓట్లు అడుక్కున్నప్పుడు జీవించేస్తారు కదా, ఆఫ్టర్ డ్రామా చేయలేరేటి? సర్లే, నేను ఒక్కడనే చేస్తా అయిపోదు కదా. ఊళ్ళో ఎవడన్నా చేస్తాడేమో పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొచ్చే. డబ్బులు ఇవ్వండి మరి. ఎంత? పుష్ప డ్రామా కదా, ఓ నలుగురన్నా కావాలి. మనిషికి 500 చెప్పినా ఓ 2000 ఇవ్వండి. సరే, పాటలు పాడడానికి కూడా ఎవరన్నా ఉంటే తీసుకురా, కలగా ఉంటది. అలాగే అండి. ఇంకెంతసేపురా, మొదలెట్టండి. మైక్ టెస్టింగ్. అందరూ వచ్చేసారా? బాబు అలా తోసుకోకండి అమ్మా, లైన్లో ఉండండి. రోజు పనులు చేసుకుని అలసిపోయే మన ఊరోళ్ళ కోసం పని పాట లేని మన సర్పంచ్ గారు ఎంతో కష్టపడి ఈ డ్రామాని అరేంజ్ చేశారు. ముందుగా మన ఊరు సర్పంచ్ గారిని ఈ స్టేజ్ మీదకి ఘనంగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టించాలే, ఆపండే. ఇప్పుడు సర్పంచ్ గారి పాటతో ఈ నాటకాన్ని ప్రారంభిద్దాం. నేను పాడటమేట్రా? ఎవరు లేడా? ఎవడికి పాడడం రాదంటండి. అప్పుడు డైరెక్ట్ గా నాటకం వేసేస్తాం కదా. పాటలు లేకుండా నాటకం ఏంటండి, ఏదోటి పాడండి, తర్వాత మేనేజ్ చేద్దాం. నాకేం రావురా. పుట్టగానే మనకు నడకొచ్చేస్తుంది ఏంటండి, ఇది అంతే. పల్లవ పాడేటప్పుడు చరణం వచ్చేస్తుంది లేండి, పాడండి. పాడతావా లేదా? లేదంటే నా చందా ఇచ్చే. అయ్యగారు పాడండి, లేదంటే పరుగు పోతుంది. సర్లే, పాడతానులే. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరికే రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. అదేంటండి, పుష్ప నాటకం అని చెప్పారు కదా, ఇప్పుడేంటి పాత పాటలు పాడతారు? అయ్యగారు అది కాదండి, పుష్ప సినిమాలో పాడండి. ఈ పాటలేమొద్దు, డైరెక్ట్ గా నాటకం మొదలెడేద్దాం. ఆర్టిస్టులు పిలు. మీరు స్టార్ట్ చేసేయండి, వాళ్ళు వస్తూ ఉంటారు. ఒరే కాశీ, ఎంత ఇచ్చారో చందా? 500 ఇచ్చాను. అంతెందుకురా బాబు? 500కి రూపాయి తగ్గిన దేవుడి మీద ఒట్టేనేహాడు. ఇంకేం చేస్తాం, ఇచ్చాం. వారిని నా దగ్గర రికార్డింగ్ డాన్స్ లో వేసి ఒప్పాడు, ఇక్కడికి వచ్చి డ్రామా అంటున్నాడు. ఆహా, సర్లే ఏదోటి చూద్దాం. ఇంకా పుష్ప నాటకంలోంచి మొదటి అధ్యాయం. మన పుష్పరాజు చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇప్పుడు పుష్ప జైల్లో తప్పించుకొని పక్కనున్న యానం బీచ్ లో ముందు కొడుతున్నాడు. రే ఎవడరా నువ్వు? ఈ ఊరు ఎమ్మెల్యేని నా ముందే కాలు మీద కాలు వేసుకుని ముందు కొడతావా? ఈ కాలు నాదండే, ఈ కాలు నాదేనండే. నా కాలు మీద నేను వేసుకుంటే మీకేమైందండి? పుష్పరాజు తగ్గేది లేదండి. ఇప్పుడు పుష్ప తగ్గేదిలే అనుకుంటూ యానం పక్కన ఉన్న కాకినాడలో తిరుగుతూ ఉండగా శ్రీవల్లి అనే ఒక అమ్మాయిని చూస్తాడు. పుష్పకు జబ్బు ఎత్తుగా ఉంటది కదరా? అదే కదరా, ఈడు పుష్ప ఏంటి? నువ్వేంట్రా లేడీ గెటప్ వేసా? ఎవరో ఒకరిని పెట్టొచ్చు కదా. మీరు హీరో అంటే ఎవరో చేయనన్నారండి. సర్లే చెయ్యి. ఒరే, ఇది పుష్ప నాటకంలా లేదేట్రా? ఏదోట్రా బాబు, మళ్ళీ అడిగితే ఇంకో 500 ఇమ్మంటాడు.
అయిపోతున్నావంట కదా. పులిపేంటే తీపి కారం కూడా అయిపోతున్నాను. అయితే నాకేంటి, నిన్ను చూడమని డబ్బులు ఇచ్చాడు, చూసాను కదా, ఇంకెళ్తానే. ఎక్కడికి వెళ్ళేది? ఓ ముద్దెట్టేసెల్లు. శ్రీవల్లి ముద్దెట్టు ముద్దెట్టు. వారిని ముసలడా నువ్వు ఆగా. రే నువ్వు పెట్టేవంటే చంపేస్తాను రోయ్. సర్లేండి. ఏటేసి అవుతున్నావు? డబ్బులు తీసుకున్నావు కదా. వారిని నేను ఇంకేం చేయలేదు కదే. నా ఫస్ట్ ముద్దు నా మొగుడికి అనుకున్నాను. ఆహా మరి నేనెవరే ఎదవనా? మరి డబ్బులు ఎందుకు తీసుకున్నావే? నా ఫస్ట్ ముద్దు నా మొగుడికి పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళే. ఆ? ఇప్పుడు పుష్ప శ్రీవల్లితో ప్రేమలో పడ్డాక మంగళం శ్రీ దగ్గర సంబంధం మాట్లాడడానికి వెళ్తాడు. పుష్ప స్టోరీ అంతా మార్చేశారా? ఊరు బాబోయ్, ఏదో చూడరా బాబు, నన్ను గెలక్కో. ఏట్రా పుష్ప ఎలా వచ్చో? వారిని మంగళం సీన్ కూడా నువ్వేనా? మీరుండండి. సర్లేరా కూర్చో. ఏటండి మినిస్టర్ గారు, మీ కొడుకు మా ఇంటికి వచ్చాడా? ఏటి మా అమ్మాయిని ఇష్టపడ్డా? అయ్యి బాబోయ్, 5 నిమిషాల ముందే ఫోన్ చేయొచ్చు కదండి. ఇప్పుడే ఎవడో పోరంబోకు అనుకుని చంపేసి చేయి కడుక్కుంటున్నాను. ఏట్రా పుష్ప ఎలా వచ్చో? డబ్బులు కావాలా? కాదు, నీ కూతురు కావాలి. ఏట్రా అందరంగా అడుగుతున్నా? ఇప్పుడే ఒకని చంపేసాను, చూడలేదా? అది చూసి అడగాలనిపించింది, లేదంటే లేపుకెళ్ళిపోదును. రే పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? కాదే ఫ్లవర్. అయ్యగారు, చిచి, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదే ఫైర్. ఫైరే. పుష్ప అడ్రస్ పెట్టు. తగ్గేదే లేదండి. ఇప్పుడు పుష్ప ఆగే సమంత పాటెట్టు. చూడలేక మేము సావాలి. ఊ అంటావా మామ, పాటెట్టండ్రా. అలాగే. ఇప్పుడు పుష్ప మంగళశ్రేణికి వార్నింగ్ ఇచ్చాక పార్టీ చేసుకోవడానికి కళ్ళు పాకలకి వెళ్ళాడు. చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కాదు గౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగబుద్ధి వంకర బుద్ధి. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ. ఓరు బాబోయ్, చూడలేకపోతున్నా బాబు, వెళ్ళిపోతామే. ఊరే డబ్బులు ఇచ్చేసాం కదరా. సర్లే. ఇప్పుడు పుష్ప పాట అయిపోయాక ఊర్లో కొత్తగా షెకావత్ వచ్చాడు. పుష్ప పెళ్లి ఎలాగైనా ఆపాలని కాసు కూర్చున్నాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? కాదు, ఫైర్. ఆగే. పుష్ప ఒకటి తక్కువైంది. ఊరే ఈ గెటప్ కూడా నువ్వేసావా? నలుగురిని తీసుకొస్తున్నాను 2000 దొబ్బో కదరా. క్యారెక్టర్ అండి, క్యారెక్టర్. సర్లే. ఏటండే? ఒకటి తక్కువైంది. ఇంకెన్ని క్యారెక్టర్లు చేస్తావు? డైలాగ్ అండి ఇది, డైలాగు. ఓ సర్లే, మళ్ళీ చెప్పు. ఒకటి తక్కువైంది పుష్ప. ఏటది? ఏటండి? అదే తక్కువైంది. ఏది? అండి, సారండి తక్కువైంది. అలాగా, శిఖావత్ సార్ గారండి, సారీ అండి. ఇప్పుడు సరిపోయింది. ఒరే షికావత్, నీ గుండు పగిలిపోద్రోయ్. షికావత్ తో పెళ్లి తర్వాత, చిచి గొడవ తర్వాత పుష్ప శ్రీవల్లి పెళ్లి పెట్టుకుంటారు. పుష్ప షికావత్ కి పార్టీ ఇస్తానని పిలుస్తాడు. ఒరే ఈ నాటకం పేరు చెప్పి పుష్ప సినిమాను కూని చేసి పడేస్తారా? అవునరా బాబు, చూడలేకపోతున్నాం. పెళ్లి పెట్టుకుని ఏంటి పుష్ప నువ్వు? పెళ్ళి నాకన్నా చేసుకొచ్చండి, ఈ బ్రాండ్ మళ్ళీ దొరకదు. ఇది చీప్ లిక్కర్ కదా. సార్ గారండి, ఒకటి తక్కువైందండి. పోనీ ఇంకో పెగ్గు వేయమంటావా? అది కదండి, ఒకటి తక్కువైపోయింది. ఏంటి పుష్ప అది? అన్ని నేనే చెప్పలేట్రా, శిఖావత్ సార్ నా కొడక. అది షికావత్ కి పగిలిపోద్ది ఇప్పుడు. తాత ఆయాసంతో పోయేలా ఉన్నా, అసలు ఏం నచ్చింది? మొత్తం రొట్టే కదా. తప్పు చేస్తున్నావు పుష్ప. నీ అవ్వ అసలు తగ్గేదే లేదే. నా కత్తేది? శిఖావత్ సార్ నా కొడక. సింగం గారు, మీ నాటకంలో చేస్తున్నారా? చెప్పలేదే మరి. సర్లేండి, సార్ నా కొడక. అన్నే నా కొడుకు అంటావా? ఎంత ధైర్యం నీకు? రే అవెంజరా,
పోయారా? పర్మిషన్ తీసుకోకుండా డ్రామాలు చేస్తావా? దీనికి పర్మిషన్ ఎందుకండి? నీ గేదె గొంతు వేసుకుని పాట పాడినందుకు సౌండ్ పొల్యూషన్ అయిందని చుట్టుపక్కల ఊరోళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సౌండ్ పొల్యూషనా? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్రా. ఎంతటితో పుష్ప నాటకం పూర్తయింది. అమ్మయ్యా, బతికించాడురా బాబు. ఇంకా చందా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇచ్చేయండి అమ్మా. నీ అవ్వ తగ్గేదే లేదండి. వీడియో చూసారా? నచ్చిందా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఏం చేస్తున్నారు? దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తారా? ఓరు బాబోయ్, మీరు ఆగండి. ఏంటి ఆయన అలాగే ఆవేశపడతాడండి. కొంచెం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ చేయండి. అలాగే మన కేర్ ఆఫ్ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Ta-da.